అస్తమించే సూర్యుడి సాక్షిగా ఈ గంగబాడిని సాక్షి అవుతున్నాక ఎవరైనా సరే చెడు పీడలతో బాధపడుతూ దుష్ట శక్తులతో బాధపడుతూ రోగ పీడలతో చాలామంది చనిపోతున్నారు. నేను చూస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర సత్య వాళ్ళని బతికించే శక్తినే నా దగ్గర ఉంది. కాదు అంటారా? ఇక్కడ రాండి, నేను చూపిస్తాను. ఈ గంగాబాబుని సాక్షి అవుతున్నా కదా. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ తడి బట్టల మీద చెప్తున్నాను. ఆ అస్తమించే సూర్య సాక్షిగా గాలి ధూళి ఇలా పట్టిన వాళ్ళు, గాలి ధూళి పట్టడం కూడా అది ఒక వింత. దైవశక్తి ఎంత ఇదిగా అయితే ఉందో శుద్ధ శక్తి అంత ఇదిగా ఉంది. కానీ చాలామంది ఎక్కడెక్కడికో తిరిగి వచ్చి నా కాడికి వచ్చిన చాలామంది ఉన్నారు. ఇక్కడికి రాని నేను చూపిస్తాను కావాలంటే. అలాగే నేను చూసిన గంగాబాబుని సాక్షి కూడా నా దగ్గర నిజంగా నేను ఎంతోమంది బతికిచ్చాను. ఇక్కడికి రండి, అవునో కాదో తెలుసుకున్నాక నన్ను అక్కడ తీసుకెళ్ళండి. గాలి ధూళి చెడు పీడలతో చాలామంది చెడు శక్తులతో బాధపడుతూ అల్లాడిపోతూ ఉంటున్నారు. ఇప్పుడు నేను చాలామంది చూస్తున్నాను. మంచాన తీసుకునే వాళ్ళు కూడా పచ్చిగా చూస్తున్నానండి. పాలవంచ, భద్రాచలం తెలుసండి? పాలవంచ పేరు చెప్పను, లేకపోతే క్యాష్ కూడా చెప్పను. తోటలో ఉంటున్నాను. బైపాస్ మంగళగిరి బైపాస్, తెనాలి బైపాస్ రింగ్ సర్కిల్లో ఉంటున్నాను నేను. తోటలో ఉమాపతి తోట అంటారు. ఏమంటారు? ఉమాపతి తోట. బోన్ మిల్ ఎదురుగా ఉంటున్నాను. కుళ్ళిపోయింది. ఇట్లా వచ్చితే పుల్లుడు వాసన వచ్చేసింది. అలా వాళ్ళ అక్కలు తమ్ముడికి ఇంకో ఇలాగా అద్దుతున్నారండి. సరే, మేము ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాము. అంకుల్ గారు, అబ్బో వాసన ఉంది. తప్పమ్మా, అనకూడదు అన్నాను. ఒక చోటకి తీసుకెళ్ళారంట. నేను విమర్శించను, ఆ దేవాలయం విమర్శించడం కూడా తప్పు. అది తీసుకెళ్తే ఇక తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది అన్నారంట. అన్నాక ఇక నాకెమ్మటే నేను గుర్తొచ్చానంట వాళ్ళకి. గుర్తురాగానే పలానా చోట దానయ్య గారు ఉన్నాడండి. ఎమ్మటే వచ్చాడు వాళ్ళ బావగారు. నమస్తే అన్న. చెప్పండి అన్న. ఏం లేదండి, అప్పుడే చిన్న కాకంలో ఒకరింట్లోకి నాగు వచ్చి భయపెడతాంటే వెళ్ళాను, తప్పించి వచ్చేసాను. సరే, ఇది సంగతి అన్నాడు. సరే రేపు తీసుకురాను అని రేపు తీసుకొచ్చి నడవలేకపోతున్నాడు మనిషి. ఇంకా ఎక్కడ వచ్చినా కూడా సీమ వచ్చేస్తుంది మనిషికి, అయిపోయింది. అలా చేసిన అతన్నే బతికించాను. ఇలాంటి పెద్ద విశేషం కాదు నా దగ్గర. ఇంకోటి చెబుతున్నాడు, బతికిస్తాను ఇతన్ని అంటే బతికించినట్టే. కొంచెం నేను నమ్మకంగా ఇది వద్దమ్మా అంటే నేనే సైడ్ అయిపోతా. నాకే తేడా తగిలిద్ది అక్కడ. నేను వస్తాను ముందు, ఓం నమో భగవతే నమః కొన్ని మంత్రాలు జపించేసి అతను టచ్ చేస్తాను అనమాట. ఇలా టచ్ చేస్తాను. ఇదిగోండి, ఈ పాదాలు ఇలా టచ్ చేస్తాను. వాళ్ళని ఈ పాదాలను ఎక్కించుకుంటాను. అప్పుడు నాకు అర్థమైపోతూ ఉంటుంది. అలాగే నేను చాలామంది బతికించాను. ఎవరైనా సరే అలాంటి చెడుపీడలతో బాధపడుతున్నవారు ఎమ్మటే నాకు ఫోన్ చేయండి. నా వీడియో మీద నా 2 నెంబర్లు లైన్లో ఉంటాయి, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మనం కొన్నాళ్ళు బతకాలని ఆశ ఉంటుందమ్మా. చూసారా, ఒక్కొక్కరు ఎక్కడెక్కడికి వెళ్తారు, దెబ్బైపోయినారు. నాకు చాలామంది వచ్చారు, ఆయన కూడా బతికించాను. మొన్న రీసెంట్గా 4 నెలల క్రితం కూడా ఒక కేసు చేశాను, హ్యాపీ. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏది కుటుంబంలో విడిపోతున్నా, చేతబడి చేసినా, శుద్ర పూజలు అలాంటి కూడా తప్పించే శక్తి నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమః.